హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. ఇది కూడా వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే కాదు. మేము మా మ్యారేజ్ డేకి స్వర్ణగిరి, యాదగిరిగుట్ట, సురేంద్రపూర్ అయితే వెళ్ళామని చెప్పాం కదా షార్ట్ వీడియోస్లోని. ఇది సురేంద్రపూర్లో అయితే లాంగ్ వీడియో అయితే తీసామండి. అక్కడక్కడ లాంగ్ వీడియో తీసాము, అక్కడక్కడ షార్ట్ వీడియోస్ కింద తీసాము. రెండు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియో అయితేనే. సురేంద్రపూర్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే హనుమాన్ ఉంటుంది, బ్యాక్ నుంచి చూస్తే శివుడు అయితే ఉంటాడండి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపల విజిట్ చేయడానికి ఉంటుంది. టికెట్ ప్రైస్ అయితే 350 పడుతుంది పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి అబోవ్ 7 years అట్లా ఉంటే వాళ్ళకి 300 పడుతుంది. ఈ టికెట్ అయితే వర్త్ అనే చెప్తానండి నేను. ఎందుకంటే లోపల చూడాల్సింది అంత ఎక్కువగా అంత బాగుంది. ఇది ఫ్రీగా కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు మాత్రమే విజిట్ చేయాలి. ఎందుకంటే చాలా లాంగ్ టైమే పడుతుంది. అన్నీ చూసుకుంటూ అక్కడ స్కానర్స్ అయితే ఉంటాయి. మనకి అక్కడ ఏదైతే తెలియకుండా ఉంటుందో దాన్ని స్కాన్ చేసుకుంటే దాని డీటెయిల్స్ అన్నీ అక్కడ చెప్తుంది. అదొక యాప్ ఉంటుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి మనం. సురేంద్రపూరి యాప్ ఉంటుంది అన్నమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా అయితే లోపలికి వెళ్ళాలండి. ఇట్లా లోపలికి వెళ్ళంగానే వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడండి. స్టార్టింగ్ మనకి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు. మన దగ్గరే ఏమీ అయితే లోపలికి అలౌ చేయరు. ముఖ్యంగా తినే ఫుడ్ అయితే అస్సలకే అలౌ చేయరు. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుందండి. ఇక్కడ రామాయణం, మహాభారతం, ఇంకా నాగలోకం, యమలోకం ఇవన్నీ అయితే ఉంటాయి. బ్రహ్మలోకం మొత్తం ఇవన్నీ ఉంటాయి. స్టార్టింగ్ అయితే కొంచెం ఎగ్జైట్మెంట్తోనే స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్, నేను చెప్తుంటే మా అమ్మే నన్ను కాపీ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, మా పెద్దబాబు డైలాగ్స్ అట్లనే ఉంటాయండి పక్కన. అన్ని అబద్ధాలు. నేనేగా చెప్పినా నీకు. అన్నీ ఈయనే నేర్పిస్తున్నాడండి నాకు. ప్రస్తుతానికి ఈయన దగ్గర అయితే నేర్చుకుంటున్నాను నేను. స్టార్టింగ్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఎండింగ్ వచ్చేసరికి అయితే ఎగ్జైట్మెంట్ అయితే తగ్గలేదు, కానీ తెలుసుకోవాలన్న ఆత్రం అయితే ఉంటుంది. కానీ ఎవరికైనా కాళ్ళు బాగా నొప్పులు వస్తాయి. మధ్య మధ్యలో కూర్చొని కూడా ఉంటుంది. కాకపోతే కూర్చుంటే ఇంకా అవ్వదేమో, మళ్ళీ మేము స్వర్ణగిరి కూడా వెళ్ళాలి అన్నట్టుగా ఎక్కడ కూర్చోకుండా అయితే నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాము. కొంచెం కొన్ని అయితే తెలియని చోట కూడా మేము ఏం తెలుసుకోకుండానే వెళ్ళిపోయామండి. ఎప్పుడైనా కొంచెం ఖాళీగా దీని తర్వాత వేరేదేమి చూసుకుంటాము అని పెట్టుకుంటే మనం పెట్టిన టికెట్ వర్త్ అనే చెప్తాను. ఇక్కడ అమ్మవార్లన్నీ ఏ ఊరికి ఏ అమ్మవారు ఫేమస్ అన్నది ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత మన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇక్కడైతే. అక్కడ యారో మార్క్ ప్రకారం వెళ్ళాలి లోపలికైతే. ఇక్కడ కృష్ణుడు చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా అయితే షూట్ చేసుకున్నాము. దీని తర్వాత వెంటనే నాగలోకం ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్గానే పెట్టాను. లోపల ఏ సౌండ్స్ అయితే వస్తాయో చూస్తారని. కొంచెం నేను లోపలికి వెళ్ళాను కదా, కొంచెం భయంగా అనిపించింది నాకు. ఎందుకంటే లోపల అయితే నాకు ఇది భయంగా ఉంది. చూసారా నా పెద్ద కొడుకు డైలాగ్స్ విన్నారా? ఆ సౌండ్స్కి, ఆ మ్యూజిక్కి కొంచెం భయపడతాము.
కూడా భయం అవుతుంది. నాకు పానం కానుంచి నిజంగా చెప్తున్నాను. ఇది ఎక్కువసేపు ఎవరు కూడా అనుకోలేదు. ఎంత జల్దీ అంత మంచిది. సాయిరా విన్నారు కదా నా మాటలైతే. ఇదేంటి మమ్మీ? మమ్మీ మంకీస్ అంటే ఇక్కడ అంటే అటువంటి మన చరిత్ర ఒకసారి ఇక్కడైతే పెయింటింగ్స్ జరుగుతున్నాయండి, పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందుకే దాని లోపల అయితే వాటర్తో ఉంటుంది. అక్కడ వాటర్ అయితే లేదు. కొన్ని పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ పెయింటర్స్ ఉన్నారు. స్టార్టింగ్ చాలా ఎగ్జైట్మెంట్ అయితే వెళ్ళాము. ఎండింగ్ వచ్చేసరికి ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం సురేంద్రపూర్ మొత్తం వీడియో షూట్ చేసి వాళ్ళకి చూపిస్తే 2 టికెట్స్ అయితే ఫ్రీగా ఇస్తారంట. కాకపోతే ఆ వీడియో తీస్తూ ఉంటే మనకి చూసే ఇంట్రెస్ట్ అయితే పెద్దగా ఉండదు. నేను అన్ని చోట్ల వీడియో అయితే తీయలేదు. స్టార్టింగ్లో కొన్ని చోట్ల అయితే తీసాను, మళ్ళీ ఎండింగ్లో కొన్ని చోట్ల తీసాను. ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ ఉంటే మనకి చూసే సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదు. అందుకనేసి కొంచెం కొంచెం మాత్రమే తీసిన. అందుకే ఫ్రెండ్స్ మా మమ్మీ మొత్తం నాకే పెట్టేసింది, మొత్తం ఫోన్ మొత్తం నాదే. ఇంకా నిజం చెప్పాలంటే నాకు పెద్ద కొడుకు అయితే వీడియో షూట్ చేసిండు. ఇక్కడ కృష్ణుడు గోవర్ధనగిరి ఎక్కేదైతే ఉందండి. చాలా బాగా అయితే చెక్కారు ఇక్కడ. మొత్తం వీడియో షూట్ చేసినందుకు ఒక ఐస్ క్రీమ్ కూడా కొనిలేదు ఫ్రెండ్స్ మా మమ్మీ. బర్రె తిన్నాడు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్స్ లోపల. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవ్వాలి. ఇక్కడైతే కృష్ణుడు గోపికలు డ్రెస్సులు అయితే ఎత్తుకుపోయేది ఉంటుంది కదా, అదైతే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ అదే చూస్తున్నాం. చెట్టు మీద కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఇదంతా చూస్తుంటే. ఎప్పుడైనా వీలు ఉండేటప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి రావాలి. ఇక్కడ సీతాదేవిని గోల్డ్ రూపంలో చూపించారు. విష్ణుమూర్తి కైలాసం కాదనుకుంటాను డాడీ. కైలాసమే. వెంకటేశ్వర స్వామి. వైకుంఠం కాదు, వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉంటాడు కాబట్టి పైన ఉన్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ పిల్లలకి అయితే చూపించాల్సిన ప్లేస్ అనే చెప్తానండి నేను. ఇది A to Z అన్ని దేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మనం నార్మల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఇట్లాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక అవగాహన అయితే వస్తుంది. ఇది యమలోకం. దీని లోపల కూడా సౌండ్స్ వస్తూ ఉంటాయి. బాగుంది యమలోకం కూడా. నిజంగానే యమలోకం అయితే ఇలా ఉంటుందా అనేలానే అయితే ఉంది. ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు ఉంటాయి అన్నది ఇక్కడ క్లియర్గా చూపించారు.
ఇంకెక్కడ వచ్చేసి పైకి కైలాసం అండి. ఇక్కడ వాటర్ అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని కాలు కడుక్కొని పైకి వెళ్ళడం ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ అని నాకు తెలిసి ఇక్కడ బహుశా వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే వాటర్ అయితే ఉందండి, ఫుల్గానే ఉంది వాటరు. అది కొంచెం దూరం మాత్రమే ఉంది, లోపలంతా నార్మల్గానే ఉంది. ఇవి కాలు కడుక్కునే పర్పస్ మీద మాత్రమే ఇక్కడ వాటర్ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అవుతాము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి కిందకి వెళ్తే శివుడు ఉంటారనుకుంటా కదా, లింగాలు ఉంటాయి అన్నీని. మొత్తం శివుడి గురించి ఉంటుంది. అవును, శివుని గురించి అయితే ఉంటుందండి దీని లోపల. తర్వాత లింగాలు కూడా ఉంటాయి డాడీ. లింగాలు ఉంటాయి, జ్యోతిలింగాలు. జ్యోతిలింగాలు కూడా చూడొచ్చండి ఇక్కడ. కృష్ణుడు ఇది. అక్కడ కొంచెమే తీసినట్టున్నాం వీడియో, మిగతా ఎక్కువ తీయలేనట్టుంది. ఇంకెక్కడ వచ్చేసి మాయాలోకంలోకి అయితే ఎంట్రన్స్ అయ్యామండి. ఇది మాయాలోకం. అన్ని చుట్టూ అంతా మిర్రర్స్, లైటింగ్స్ దాంతో ఉంది. ఎటు నుంచి ఏం చూసినా అంతా మాయ కింద అన్న ఫీలింగ్లా అనిపించింది ఇక్కడ. దీన్ని మాయాలోకం అంట. చాలా ఉన్నాయి ఇక్కడ. మహాభారతం అయితే నార్మల్గా అయితే మహాభారతం బుక్ అయితే మనం అంతా చదవలేం కదా. ఇక్కడైతే మహాభారతం గురించి చాలా బాగా అయితే ఉంది. కానీ ఇదంతా చూసి చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గ్యాదర్ అవుతున్నాయి, తల్లో తిరుగుతూ ఉన్నాయి. మా వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.